నవీన్ రామ్ సింగ్ ఒర దొంగనా కొడక పేరెంట్స్ దగ్గర మా పేర్లు చెప్పి డబ్బులు తప్పుతావా? ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇక్కడ ఉన్నాను. బావగారు ఏమైంది కొద్దిగా చెప్పండి అలాగ నాకు. సాయి స్పార్క్ మిమ్మల్ని ఇద్దరిని మేనేజ్ చేయడానికి 3 లక్షలు తీసుకున్నాడు తమ్ముడు. అండ్ అది కాకుండా మళ్ళీ 12 లక్షలు అదే రోజు 12 లక్షలు తీసుకున్నాడు వన్ టైం పేమెంట్ పిఆర్ చేయడానికి, పెయిడ్ క్యాంపెయిన్ చేయడానికి. మొత్తం 50 లక్షలు తీసుకున్నాడు. నిజం చెప్తున్నాను, మీరు వదిలినా సరే నేను వదలను. ఇలా ఎంతమంది దగ్గర ఎన్ని దొబ్బవరా డబ్బులు? హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ రాజా తెలుసు కదా. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మన విజయనగరం డిస్టిక్లో చిన్నపిల్లల గురించి క్రౌడ్ ఫండ్ వసూలు చేస్తున్నారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో అది మీకు తెలిసిన విషయం. కానీ దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేయబోతున్నాను. ప్రతి ఎవిడెన్స్తో సహా, ప్రతి వీడియో క్లిప్పింగ్తో సహా ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో ఖచ్చితంగా లెంతీగానే ఉంటుంది. ఎందుకంటే అలాంటి ఎదవల గురించి చెప్పాలంటే వీడియో 2 ముక్కలు 3 ముక్కలు చెప్తే అయ్యేది కాదండి. మినిమం లెంత్గా ఉంటుంది. ఎందుకంటే అలాంటి దొంగనా కొడుకులు చిన్న పిల్లల పేరు చెప్పుకొని ఎలా డబ్బులు వసూలు చేస్తున్నారు, అసలు వసూలు చేసిన డబ్బులు పేరెంట్స్కి ఎంత ఇస్తున్నారు, వీళ్ళంతా దోసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఈ క్రౌడ్ ఫండ్ విషయంలో ఎలాంటి భారీ స్కామ్ జరుగుతుంది, అసలు నిజంగా ఇందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది, ఎవరు దొంగ ఎవరు రాజు అన్నట్టుగా దీన్ని కంప్లీట్గా వీళ్ళ గురించి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. మీరు ఎక్కడ స్కిప్ అవ్వకుండా ప్రతి డీటెయిల్ డీటెయిల్స్ తోటి వాళ్ళు చేసిన స్కామ్తో సహా నా దగ్గర వీడియో క్లిప్పులు ఉన్నాయి. వాళ్ళు పెట్టిన మెసేజ్లు కూడా వాటిని మొత్తం నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటా వాటికి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈ వీడియో చేయబోతున్నాను. మీరు అందరు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా మీకు అర్థం అవుద్ది. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మీరు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా మనం వీడియోకి వెళ్ళిపోదాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, వీడు ఏమంటాడు, వీడిపడు రామ్ సింగ్ అంట, నవీన్ రామ్ సింగ్ అంట. వీడు ఏంటంటే అసలు ఏ సంబంధం లేని పిల్లల గురించి అట తన కారు అమ్మేసిండంట, తనకున్న ల్యాండ్ అమ్మేసిండంట, రేపు మాపు అక్కడ వైజాగ్లో ఉన్న ఇల్లు కూడా అమ్మేస్తాడట. నేను అరే లుచ్చలాఫింగ్ నా కొడక, నువ్వు ఫస్ట్ నీ వీడియోలో ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ నేనేంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడికి పెద్ద ఫ్రాడ్ నాకు తెలుసు. కామెంట్ పెట్టినాక కింద వీడియోలు చూస్తే అన్ని హెల్పింగ్ నేచర్ వీడియోలో ఉన్నాయి. అరే వద్దులే అని మళ్ళీ డిలీట్ చేశాను నేను. ఆ తర్వాత ఏంటంటే వాడు చేసిన స్కాములు బయటకు వస్తూ ఉంటే అసలు ఇక నాకు వీడి ఏంటి ఇలా చేసిండు, వీడికి పట్టుమని 25 ఏళ్ళు ఉండవండి. వాడికి అదే కామెంట్ పెట్టా. అరే నేను ఏమని పెట్టానంటే వాడి కామెంటు, హలో బ్రదర్, నువ్వు కార్లు అమ్మేస్తున్నావు, నీకు సంబంధించిన వ్యక్తుల గురించి నువ్వు తారనే కారు అది 40-50 లక్షలతో ఆ కారు అమ్మేసి డబ్బులు ఇచ్చిన వీడియో పెట్టావు, నీకు ల్యాండ్ అమ్మేషన్ పెట్టి ఇచ్చావు. అంతకుముందు కూడా పునర్నవి అనే కేసులో కూడా ఇలాగే కారు అమ్మని చెప్పినావు. నీకు పట్టుమని 25 ఏళ్ళు కూడా ఉండవు కదరా, నీకు ఈ కార్లన్నీ భూములను ఎక్కడి నుంచి వచ్చినారా? ఇంకో విషయం ఏంటంటే నీకు ఏ సంబంధమైన వ్యక్తి గురించి ఇప్పుడు సహాయం చేయడం తప్పు కాదురా, అందరం సహాయం చేశాము. ఇప్పుడు నువ్వు ఎవరికైతే క్రౌడ్ ఫండ్ వసూలు చేశారో మీరు వాళ్ళకు కూడా ఏంటంటే నేను కూడా మనీ కొట్టిన వాడిని, దాన్ని కూడా నేను చూపిస్తాను. అయితే ఇంకో విషయం ఏంటంటే అలా ఎంతోమంది జనాల్ని అమాయక జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులను కూడా పిల్లలకి ఇవ్వకుండా మీరు మధ్యలో ఆపేసి వాడుకుంటారు కదా, అసలు విశ్వాసం ఉందారా మీకు? ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క మాట చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. కొంత చదువుకున్న వాళ్ళకి కొంత జ్ఞానాలకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక 10 రూపాయలు అవతలలో ఇస్తే అందులో ఒక 5 రూపాయలు వీడు తీసుకొని 5 రూపాయలు పట్టపోయి పేరెంట్స్కి ఇచ్చి ఆ 5 రూపాయలు ఏం చేస్తాడు, మళ్ళీ అందులో మళ్ళీ 2 రూపాయలు 3 రూపాయలు వీడు తీసుకొని వచ్చేస్తాడు. అంటే కంప్లీట్గా 10 రూపాయలలో వాళ్ళకి ముట్టేది 2 రూపాయలు, 8 రూపాయలు ఈ ఫ్రాడ్ నా కొడుకులు ఉంచుకుంటారు. చూసారా? అది ఒక పక్క వీళ్ళు చేసే భారీ స్కామ్ ఏంటంటే సాయం చేసినట్టే అనిపిస్తుంది, ఒక పక్క ప్రజల దృష్టిలో దేవుళ్ళు అయిపోతారు. నేను కార్లు అమ్మేస్తానా, బంగ్లాలు అమ్మేస్తానా, నాకున్న ఒకే ఒక్క ఇల్లు ఉంది అది కూడా అమ్మేస్తానా. బాబ్బా ఏం యాక్టింగ్ రా కమల్ హాసన్, ఏం యాక్టింగ్ చేసినవరా? ఫస్ట్ ఇప్పుడు లిటిల్ కృష్ణ అనే బేబీ విషయంలో SMA type 1 విషయం గురించి మనం ఎక్కడ చూసినా కానీ SMA type 1 SMA type 2 అని ఈ డిసీజే వినపడుతుంది. అసలు 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే నేనైతే వినలేదండి, లైఫ్లో ఫస్ట్ టైమే ఉంటున్నా. వీళ్ళు నిజంగా SMA type 2 నిజంగా వాళ్ళకు డిసీజ్ వస్తుందా, లేకుంటే రాని పిల్లలకు కూడా వీళ్ళు ఇప్పుడు ఎదవ చేసే పనులు అలాగే ఉంటాయి. వీళ్ళు లేకుండా రాని పిల్లలకు కూడా ఫేక్ సర్టిఫికేట్స్ ఇలాంటి మెడికల్ సర్టిఫికేట్లు పెట్టి వాళ్ళకి డబ్బులు క్రౌడ్ ఫండ్ వసూలు చేస్తున్నారా అని అర్థం కావట్లేదండి. నిజంగా ప్రతి ఒక్క ఇప్పుడు ఎంతమంది
ఈ డిసిజన్ అనేది రేరుగా కొరలో ఒక్కరికి వస్తుందంట. కానీ ఇప్పుడు ఇదే విజయనగరం డిస్టిక్లో దగ్గర చాలామంది 100 మంది పైగా ఉన్నారు పిల్లలు. మరి నిజమైన డిసిజన్ నిజమే కాదంటారా, కానీ ఏంటంటే ఇలాంటి ఎదవలు ఏంటంటే ఇలాంటి అవకాశాన్ని అదునుగా చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి మాటలు చెప్పడం, నేను గీపిస్తాను ఇదంతా స్క్రిప్టెడ్ వీడియోలేనే. అర్థమవుతుందా? ఇవన్నీ 100కి 200% స్క్రిప్టెడ్ వీడియోలే. ఎందుకంటే ఇప్పుడు ఈ లిటిల్ కృష్ణ అనే క్రౌడ్ ఫండ్ వసూలు చేయడానికి బిఫోర్ ఏంటంటే ఫస్ట్ ఈ రామ్ సింగ్ అనేవాడు అసలు ఎంటర్ అవ్వలేదు. ఫస్ట్ దీన్ని వీడియో స్టార్ట్ చేసింది ఎవరంటే ఇప్పుడు మన విజయనగరం సంబంధించిన పెట్టిండు. ఇది ఏంటంటే ఇతను ఒక డెలివరీ బాయ్ లేకుంటే ఏదో రైడర్ ఏదో ఉందంట. అతనికి ఏదో రైడ్ వచ్చిందని ఇంటికి వెళ్ళేసరికి పాప గురించి తెలిసి అరే పాపకి SMA టైప్ ఉందా, టైప్ 1 వచ్చిందా, అరే ఎట్లా అని ఇది బాగా భావోద్వేగానికి గురైపోయి ఈ మహానుభావుడు ఏం చేసిండు, తనకున్న పల్సర్ బండిని మొన్ననే కొన్నా, ఆ పల్సర్ బండి అమ్మేస్తే నేను ఈ పాప ఖర్చు ఇచ్చేస్తాను, ధారదత్తం చేస్తానని అంత బిల్డప్ ఇచ్చిండా. కానీ ఆఖరికి ఇదే బ్రదర్ ఏం చెప్పాడు అంటే స్టార్టింగ్ ఈ బాబు గురించి మొట్టమొదటి వీడియో చేసింది ఈ బ్రదరే. ఈ బ్రదర్ పేరు గుర్తురాట్లేదు. ఇతనే ఒకసారి ఇతను ఏ వీడియో పెట్టిండో అది కూడా చూడండి. నేను బైక్ జెన్యున్గా అమ్మి పేరెంట్కి వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చాను. ఈ బైక్ పేపర్లు కూడా చూసారా నా పేరు మీద ఉన్నాయి. పేరెంట్కి వెళ్ళి ఇచ్చిన తర్వాత నవీన్ వెళ్ళి ఇది స్క్రిప్ట్ అని చెప్పి డబ్బులు తీసుకోవడం వల్ల పేరెంట్ ఇది స్క్రిప్ట్ అని అంటున్నారు. ప్లాన్ అయితే ఉంది కదా, తెలుసు కదా మీకు. ఊరూరా తిప్పుతానని చెప్పాడు కదా ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ని కలడానికి వాటికేను. నవీన్ నాకు ఫోన్ చేసి ఈ బైక్ స్క్రిప్టెడ్ అన్నయ్య, బైక్ అమ్మింది కూడా స్క్రిప్టెడే, ఓకేనా, ఆ క్యాష్ నేనే ఇచ్చాను వాళ్ళకి ఇమ్మని చెప్పి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ తీసుకున్నాను ఆ క్యాష్. అక్కడ ఏ మతలబ్ జరుగుతుందో నాకు తెలియదు అసలు. ఇప్పుడు మీరు ఏదైతే ఆడియో విన్నారో పేరెంట్ది, ఈ నవీన్ వెళ్ళి డబ్బులు తీసుకోవడం వల్ల పేరెంట్ కూడా స్క్రిప్ట్ అని అంటున్నారు. ఇప్పుడు రాయల్ మేక్ రమణనేకి పల్సర్ బైక్ రమణనేకి వీళ్ళకైతే ఎలా జరిగిందో ఈ రోజు నాకు అలాగే జరిగింది. పేరెంట్ దగ్గర నీకు ఇంకో కుర్రోడిని మేనేజ్ చేయడానికి 3 లక్షలు కావాలి అని చెప్పి తీసుకున్నాడు. అందుకే నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజు నేను క్వశ్చనింగ్ చేస్తున్నానంటే ఎందుకు చేస్తాను. అది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇతను చేసిన దాంట్లో 90% స్క్రిప్టెడ్ వీడియోనే. ఇది బాబు సాయం చేస్తానా, నాకు రైడ్ వచ్చింది, బొక్క భోజనం వచ్చిందని చెప్పిన చూడు, అదంతా స్క్రిప్టెడ్ వీడియోనే. అయితే అక్కడికి వెళ్ళటం, ఈ బండి అమ్మటం ఇవన్నీ 100కి 200% స్క్రిప్టెడే. వీళ్ళు ఏంటంటే సపోజ్ చెప్తానండి, ఇప్పుడు బండి అమ్మినని డబ్బులు తెచ్చి ఇచ్చిండండి సపోజ్ చెప్తాను. వాడు కూడా ఇప్పుడు ఆ ఫ్రాడ్ గాడు కూడా, ఆ నవీన్ రామ్ సింగ్ అనే ఫ్రాడ్ గాడు కూడా ఇప్పుడు కార్ అమ్మినని చెప్పిండు. కార్ అమ్మినంత 40 లక్షలు అవుతుందండి. ఇప్పుడు ఈ లిటిల్ బేబీ కృష్ణకి కావచ్చింది 9 కోట్లు, అయితే 11 కోట్లు వసూలు చేశారు జనాల దగ్గర క్రౌడ్ ఫండ్. ఆ 11 కోట్లు వసూలు చేసినప్పుడు ఏంటంటే ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేశారు. ఏం చెప్తాడు, వీడి దగ్గర తెలియకుండా వాడి దగ్గర తెలియకుండా వీడి దగ్గర వసూలు చేసుకుంటా అంటే ఇటు మేనేజ్ చేస్తాను. వీడికి పట్టుమని 5 కిలో లేకుంటే వీడు చదువు లేదు, సందే లేదు, వీడట జనాలకు సాయం చేస్తాడట. అంటే వాళ్ళని ముంచుకుంటాం, వీళ్ళని ముంచు వాళ్ళకి ఇచ్చుకోవటం, మళ్ళీ వాళ్ళ దగ్గరనే కమిషన్ చేసుకోవటం, మళ్ళీ వాళ్ళ దగ్గర ప్రమోషన్ వీడియోలను తీసుకోవటం. ఆడంత పెద్ద ఫ్రాడ్ గాడు. మళ్ళీ నేను గేవునని ఆ చెత్తబాడు పోతాడు. వరే నవీన్గా నిన్ను ఇంక జనాలు నమ్మర్రా, ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద ఏదో ప్రూవ్ అయింది, నువ్వు రేపో మాపో పక్కా జైలుకి వెళ్ళటం ఖాయం. అది మామూలు స్కామ్ కాదండి, నిజంగా 70-80 లక్షలతో 1 కోటి వరకు వెళ్ళింది వాడు చేసిన స్కామ్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే విజయనగరం సంబంధించిన ఈ అబ్బాయి ఫస్ట్ వీడియో పెట్టాక వీడిని అదునుగా చేసుకొని ఇప్పుడు ఈ రామ్ సింగ్ అనేవాడు ఏం చేస్తాడు, ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా ఏం దొరుకుతారా అని చూసి ఎంబడి తను మెసేజ్ చేసిండు. ఈ మెసేజ్ చేసి వీళ్ళు తన కాంటాక్ట్ అయ్యారు, తర్వాత వాళ్ళు కలిశారు. ఆ తర్వాత ఏంటంటే ఈయనకి ఇప్పుడు ఈ బ్రదర్కి ఈయనకి ప్రాబ్లం వచ్చిన కొద్దిగా హోమ్ సిక్లో ఉంటే ఇతను సైడ్ చేసేసి మొత్తం రామ్ సింగ్ ఎంటర్ ఏం చేసిండు, క్రౌడ్ ఫండ్ మళ్ళీ దొంగనా కొడుకు వీడు పోయి రోడ్ల మీద పడి అడగడండి ఎవరిని, వీళ్ళు వసూలు చేసి పడుకొచ్చిన డబ్బులు వీడు తీసుకొని అందులో సగం నొక్కేసి సగం పట్టపోయి వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇస్తూ ఉంటాడు. అది దీంట్లోనే ఇప్పుడు మన పల్సర్ బైక్ రమణ కూడా ఒక 20,000 ఇచ్చిండంట. అది ఇస్తే కూడా అది కూడా నా చేతుల మీద అతనికి ఇస్తానని చెప్పి తల్లిదండ్రుల దగ్గర చెప్పి రామ్ సింగ్ అని చెప్పిండు, రమణ సింగ్ మీకు 20,000 ఇచ్చిన 20,000 నాకు ఇవ్వండి, అదంతా ప్రమోషన్ వీడియో అని చెప్పి వీడు తీసుకున్నాడట. ఈ 20,000 తీసుకునే విషయం అసలు పల్సర్ బైక్ రమణకు తెలియదట. కానీ ఇప్పుడు పల్సర్ బైక్ రమణ కూడా ఏం చెప్తాడో ఒకసారి ఈ వీడియో చూడండి. నేను కృష్ణకి ఇచ్చిన 20,000 నవీన్ రామ్ సింగ్ నాకు ఇచ్చాడంట, నేనేమో కృష్ణకి ఇచ్చాననేసి ఒక వీడియో చేశానమాట. సో చాలా మంది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, నెగిటివ్ కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. సో ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది.
నిన్న అన్నారు కదా ఆల్రెడీగా మీరు నవీన్ గారు కాల్ చేసి మాట్లాడారు కదా, సో అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఆల్రెడీ మాట్లాడని మీరు చెప్పారు కదా, ఆ తల్లిదండ్రుల రికార్డింగ్ కూడా పెట్టాల్సింది, ఎందుకు పెట్టలేదని చాలా మంది క్వశ్చన్ చేశారు కామెంట్ సెక్షన్ లో అందరూ కూడా. తల్లిదండ్రులు ఏం చెప్పారో ఈ వీడియో రూపంలో చూడండి. 30 lakhs కాకుండా ఒక 12 lakhs పెయిడ్ ప్రమోషన్స్ మళ్ళీ ఇచ్చారు. ఓకే డన్. లిస్ట్ లో మీరు ఇచ్చిన 12 lakhs లో పెయిడ్ ప్రమోషన్ లిస్ట్ లో ఫస్ట్ కొలాబ్ మీకు ఎవరు చేశారు? ఈ పెయిడ్ కొలాబరేషన్ లో పల్సర్ బైక్ రమణ ఎవరు? రాయల్ మెక్ రమణ మీకు 50,000 ఇంటికి వచ్చి ఇచ్చాడు. అది స్క్రిప్టెడా? అది నాకు తెలియదు సార్. అతను వచ్చారు 50,000 డొనేట్ చేశారు. నవీన్ అయితే ఆ 50,000 మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. ఏం చెప్పి తీసుకున్నారు మీ దగ్గర? నవీన్ నేనే వాళ్ళ చేతి ఇప్పించాను, మీరు మళ్ళీ నాకు ఇచ్చేయండి అని. అచ్చా, మీరు వాళ్ళకి నవీనే వాళ్ళకి చెప్పి రాయల్ మెక్ రమణకి చెప్పేసి 50,000 మీకు ఇచ్చినట్టు, అండ్ ఆ డబ్బులు మీరు మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి నవీన్ రామ్ సింగ్ వెనక్కి తీసుకున్నాడు అమౌంట్ అది. ఓకే. అండ్ పల్సర్ బైక్ రమణ ఉన్నాడు కదా, అతన్ని కూడా అలానే చెప్పారు సార్. సేమ్ ఇలాగ ఆయనకి నేను చెప్పాను డబ్బులు వెనక్కి ఇచ్చేయండి, ఆ డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయండి అని తీసేసుకున్నాడు నవీన్. సో చూసారు కదా, నాకు తెలిసి కొంతమందికి ఈ ప్రూఫ్లు కూడా సరిపోవు, ఇంకేదో ఉందనుకుంటారు. సో ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకే ఒక పర్సన్, నవీన్ రామ్ సింగ్ గారు. బ్రదర్, ఇది ఒక పెయిడ్ ప్రమోషన్ చెప్పడం అనేది చాలా రాంగ్ బ్రో. ఇది నోట్ తో అయితే నేను ఇచ్చిన 20,000 రూపాయలు పెయిడ్ ప్రమోషన్ ఆ తల్లిదండ్రులతో చెప్పావో అదే నోట్ తో నువ్వు నిజం చెప్పు నవీన్. సో ఇది కానీ నువ్వు స్పందించకపోతే చాలా పరిణామాలకు దారితీస్తుంది. చూస్తారు కదా, ఈ పల్సర్ బైక్ రామన్ కూడా ఏం చెప్తాడు, అసలు నేను దీని గురించి నాకు ఎటువంటిది తెలియదు, నేను మామూలుగా ఏంటంటే నాకున్న సొంత డబ్బుతో నేను పంటకెళ్ళి ఆ బాబుకి ఇవ్వాలని 20,000 ఇచ్చాను. కానీ నాకు తెలియకుండా ఆ తల్లిదండ్రులకి వెళ్ళి రామ్ సింగ్ అనేవాడు నేను అడిగినని చెప్పి నాకు చెప్పకుండా వాళ్ళ దగ్గర 20,000 తీసుకున్నాడట. ప్రమోషన్ వీడియో కింద తీసుకున్నాను వాడి దగ్గర తీసుకున్నాడట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాడు ఎంత స్కామ్ చేసిండో ఏం చేసిండో చెప్పడానికి ఇప్పుడు నేను ఐవీవి చెప్తే కుదరదండి. డైరెక్ట్గా వాళ్ళ అమ్మ నాన్నే వీడి గురించి ఏం చెప్పారు, రామ్ సింగ్ అనే వాడి గురించి ఏం చెప్పారో ఒకసారి మీరే వినండి. ఈ వీడియో చూడండి, అర్థం కళ్ళ కట్టినట్టు ఉంటే చూడండి ఒకసారి. ఐస్ పార్క్ మిమ్మల్ని ఇద్దరిని మేనేజ్ చేయడానికి 3 లక్షలు తీసుకున్నాడు తమ్ముడు. అండ్ అది కాకుండా మళ్ళీ 12 లక్షలు అదే రోజు 12 లక్షలు తీసుకున్నాడు వన్ టైం పేమెంట్ పిఆర్ చేయడానికి, పెయిడ్ క్యాంపెయిన్ చేయడానికి. మొత్తం 50 లక్షలు తీసుకున్నాడు. చూశారు కదా, కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తే వాడు ఏమని పెడతాడంటే, వాడు ఏం పెట్టిండంటే రామ్ సింగ్ అనేవాడు నేను నా మీద కుళ్ళుతో చేస్తున్నారు, నేను ఎదగడం నచ్చడం లేదు అని. ఒరే నవీన్ రామ్ సింగ్ నీకే చెబుతున్నా ఫ్రాడ్గా, ఇప్పుడు నీ గురించి ఓరవలేని చెప్తున్నారు అంటే ఒక అర్థం ఉందిరా. కానీ నువ్వు ఆల్రెడీ సహాయం చేసిన లిటిల్ కృష్ణ వాళ్ళ తల్లిదండ్రులు నీ గురించి ఎందుకు చెప్తారో నెగిటివ్గా? వాళ్ళ దగ్గర నుంచి 50 లక్షలు పట్టుకెళ్ళిండటండి. అది ఇప్పుడు మీరు విన్నారు ఈ వీడియోలో. 50 లక్షలు ఆడు పట్టకెళ్ళి మళ్ళీ ఏంటి తీసుకున్నట్టు నువ్వు వాళ్ళకెత్తాను వీళ్ళకెత్తాను ప్రమోషన్ వీడియో వాళ్ళ దగ్గర మేనేజ్ చేసి తీసుకుంటాడు. ఇప్పుడు కారు గురించి వీడియో ఏంటంటే, ఇప్పుడు కారు అమ్మిన డబ్బులు ఇచ్చిన ఇప్పుడు ఈ వీడియో చూసినాం కదా, అది పెద్ద ఫ్రాడ్ నా కొడుకు. ఎందుకంటే ఇప్పుడు 20-30 లక్షలు కారు అమ్మేసి డబ్బులు ఇచ్చినట్టు మనకి చేసిన అదంతా స్క్రిప్టెడే. వాడు కారు అమ్మలేదు, వాడు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆలీలు వసూలు చేసిన ఫ్రెండ్ అంతా ఆ డబ్బులు పట్టకపోతే వాడికి ఇస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు, అంతకన్నా బెటర్ కారు కొనుక్కొని వాడు కారు అమ్మలేదు, మళ్ళీ డబ్బులు వస్తాయి కదా, మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని మన దగ్గర ఉంచుకుంటాడు. ఇటు కారు ఉంటుంది, మళ్ళీ అమాయక జనాలు గొర్రెలా తిరుగుతూ ఉంటారు కొంతమంది. పాపం ఇదే నిజం అనుకుని పిల్లలకు సాయం చేయాలి కొంతమంది గొర్రెలా తిరుగుతూ ఉంటారు కదా, అవి పట్టుకొని ఆ డబ్బులు పట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. కానీ ఈ దొంగ నా కొడుకు మాత్రం ఏ రోడ్ల మీదకి వెళ్ళాడు, ఎవరిని అడగడు. డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు పెళ్ళి ఒకటిది పెత్తనం ఒకటిది అన్నట్టుగా వీడు ఎక్కడ కూర్చొని ఏసీ కర్రలు తిరుగుకుంటా వీడు బిల్డప్ ఇస్తాడు. జస్ట్ మా వీడి దగ్గరకు వచ్చి ఆ పిల్లల పేరెంట్ దగ్గరికి వెళ్ళి ఒక సింపతి గెయిన్ చేసుకున్నా కానీ అది అందులో ఆ ఓన్ డబ్బు మాత్రం ఎక్కడా లేదు. వాళ్ళ దగ్గర వీధ వసూలు చేసి పట్టుకొచ్చిన వాళ్ళకి ఇస్తాడు తప్ప వాడు సంపాదించింది లేదు. ఎందుకంటే వాడికి పట్టుమని పోరం బొగ్గడికి పట్టుమని 25 కూడా ఉండవు. వాడు ఎక్కడ సంపాదిస్తాడు? వాడికి ఏం జాబ్ ఉంది? కార్లమ్మి భూములమ్మి ఇస్తానికి. మనం జెన్యున్గా ఒకటి ఆలోచించండి, నేను చెప్తాను. ఇప్పుడు మన అవతలకు సహాయం చేయాలంటే మనం బాగుండి అవతలకు రూపాయలు సహాయం చేస్తాం, అంతేగాని ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చేస్తా, కారు పెట్టుకొనుక్కున్న కారు అమ్మి ఇస్తానా? నిజంగా అంత జెన్యున్గా ఉంటారా అండి? అంత ఇచ్చేటోళ్ళు ఉంటారా అంటన్నా? అది వీడు ఏం చేస్తాడంటే ఎవరిచ్చిన రూపాయి కూడా వాడు ఇప్పుడు 100 రూపాయలు తెచ్చిస్తే ఒక 50 రూపాయలు ఇంటి దగ్గర ఉంచుకుంటే ఒక 50 రూపాయలు పట్టపోయి ఇస్తాడు. అది కూడా ఏంటి మళ్ళీ అకౌంట్ రూపాయలు ఇస్తాలి, క్యాష్ రూపాయలు పడుతుంది. అందుకని ఏమన్నా సహాయం చేయడం. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు పిల్లలకి సహాయం చేయటం తప్పు కాదండి, అది మీ దయాగుణము, మీ జాలి గుణం. మీ అందరికీ నా ధన్యవాదాలు. హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి. కానీ హెల్ప్ చేసే ప్రతి ఒక్కరు ఇలాంటి ఫ్రాడ్ నా కొడుకులు, దొంగ నా కొడుకులు ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వద్దు. ఇలా లిక్విడ్ క్యాష్ రూపంలో డబ్బులు ఇవ్వటం వల్ల ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు వాడికి 1,00,000 రూపాయలు ఇస్తే వాడు 1,00,000 రూపాయలు ఇచ్చిన అవతడు అప్పుడు తల్లిదండ్రులు తెలియదు కదా, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనతో మామూలు కాదండి. ఒకసారి వాళ్ళ ఇల్లు చూడనట్టుందో చూశారు కదా, కింద మార్బుల్స్, ఆ టైల్స్, 2 అంతస్తుల బిల్డింగు, ఆ కథ కార్యక్రమం, వాళ్ళ డబ్బులు లేని వాళ్ళు. వీళ్ళ సిచ్యువేషన్ చూస్తా అంటే నిజంగా అండి
ఈ 10 కోట్లు కూడా, ఈ 9 కోట్లు కూడా వీళ్ళు నిజంగా రాబట్టుకోగలరు అంటే వాళ్ళకున్న స్టామినా, వాళ్ళకున్న విధి విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ పెట్ట ప్రకారం రాబట్టుకోగలరు. వాళ్ళకి అంత ఆస్తులనే అనిపిస్తుంది. కానీ వీళ్ళ డబ్బులు ఏమీ ఖర్చు కాకుండా వీళ్ళు ఏ శరీరంలో కూర్చొని రెస్ట్ తీసుకుంటా ఉంటే మళ్ళీ ఈ బాబు వాళ్ళ అమ్మ, అది మహానటి అండి, ఆమె మామూలు నటి కాదు, మహానటి. ఒక దగ్గర ఏడ్చినట్టు బిల్డప్ ఇస్తుంది, మళ్ళీ లాస్ట్ అయిపోయినాక వీడియో చూసి నవ్వుతూ ఉంటుంది. చూసినావా? అసలు ఈ సిగ్గు శరం ఉండాలా ఇలాంటి వీడియోలు ఇట్లా చేయడానికి? ఒక పక్క బాబు ప్రాణాలతో కొట్టుమెడతాం, రేపో సత్తరాని పడాల్సింది పోయి వీళ్ళ వీడియోల ముందు వచ్చి మేకప్లు వేసుకొని మీ కథల కార్యక్రమం అర్థం కావట్లేదు. అయితే సరే, ఇప్పుడు వీళ్ళ గురించి వదిలేద్దాము. సరే, పసిపిల్లల గురించి మాట్లాడదాము. ఇలా చాలామంది పిల్లల గురించి ఇప్పుడు లిటిల్ బేబీ కృష్ణ గురించి బయటకు వచ్చిందండి. అంతకుముందు పునర్వేకండి, ఇంకా అది ఇదని చాలామంది ఇప్పుడు స్క్రీన్ మీద ఎవరిని చూపిస్తాను వాళ్ళందరి గురించి కూడా ఇలాగే క్రౌడ్ ఫండ్ వసూలు చేశారు, వాళ్ళు సహాయం చేశారు. నిజంగా చెబుతానండి, ఇలా పిల్లలకి సహాయం చేయడం ఈ రోజుల్లో ₹1 ఇవ్వటం అంటేనే ఎవడు ముందుకు రాడు. సస్తా ఉంటూ కూడా చూసుకుంటూ వెళ్ళిపోయే ఈ జనాలు నిజంగా ఒక్కొక్క పిల్లలకి 9 కోట్లు అవుతాయి, 36 కోట్లు అవుతాయి. ఇలా ఇంతమంది వచ్చినప్పుడు అంత క్రౌడ్ ఫండ్ వసూలు చేసి ఇస్తున్నారు. వసూలు చేసిన వాళ్ళకి, ఆ పిల్లలకి సాధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా నా ధన్యవాదాలండి. ఎందుకంటే అంత హెల్ప్ చేయడం అంటే మాటలు కాదండి బాబు. నిజంగా చెప్తాను, ఒక ₹10 ₹100 ఇస్తాము, మహా అంటే బాగా గొప్ప మనసు ఉంటే ఒక ₹1000 అంత ఇస్తాం. కానీ ఇప్పుడు ఈ దొంగన కొడుకులు చూసినావా? నేను కారం ఇదంతా జస్ట్ ఏంటంటే ప్రమోషన్ వీడియోలే అంటే నేను విష్ చేస్తాను. నిజంగానే ఇలాంటి ఫ్రాడ్ నా కొడుకుల మాటలు ఎవ్వరు నమ్మొద్దు. ఎందుకంటే వీడు చెప్పేటైన అబద్ధాలని ఇప్పుడు అసలు విషయానికి బయటకు వస్తే ఏంటంటే ఈ రామ్ సింగ్ అనే నవీన్ రామ్ సింగ్ అనే ఈ ఫ్రాడ్ నా కొడుకు ఎంత కాకముందు ఫస్ట్ ఈ లిటిల్ బేబీ కృష్ణ గురించి ఫస్ట్ దీన్ని క్రౌడ్ ఫండ్ ఫస్ట్ డొనేషన్ చేసింది మన ఈ బ్రదర్ పేరు ఇంకా నాకు గుర్తురాలి, ఒకసారి చూస్తుంటే బాగుంది వీడియో స్టార్ట్ చేయకముందు. సరే, దీని పేరు ఇస్తా, ఓకేనా? అయితే ఈ బ్రదర్ ఏం చేసిందంటే తనకి ఈ బ్రదర్ చెప్పిన దానికి కూడా స్క్రిప్టే ఏంటంటే మీ బాబు దగ్గరికి వెళ్ళటం, నాకు రైడ్ వచ్చింది, నేను బండి మీద, ఇదంతా స్క్రిప్టెడ్ అని. అది నేను చెప్పడం కాదండి, నన్ను తిట్టుకోవద్దు, నేను చెప్పడం కాదు, ఇది స్వయంగా అతనే చెప్పాడు. డైరెక్ట్గా నేను ఫస్ట్ ఇన్వాల్వ్ అయింది నేను, ఆ పిల్ల గురించి నేను ఫస్ట్ ఫండ్ ఇచ్చింది నేను. అలాంటిది నేను కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల హోమ్ సిక్లో ఉంటే నన్ను కంప్లీట్గా పక్కకు దోసేసి ఆ ఫ్రాడ్ గాడు అంటే అదే నవీన్ రామ్ సింగ్ గారు ఎంటర్ అయ్యి అసలు నేను ఫోన్ చేసిన ఎత్తట్లేదు 9 కోట్లు అన్నది డైరెక్ట్గా 11 కోట్ల తీసుకెళ్ళండి అండి. మళ్ళీ 11 కోట్లు ఎందుకని అని ఇప్పుడు వీళ్ళందరూ చాలామంది క్రౌడ్ ఫండ్ ఎవరైతే వసూలు చేశారో వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక రోజు మీటింగ్ పెట్టుకొని నవీన్ రామ్ సింగ్ అనే వాడిని అని నిలదీస్తే, అయితే వాడు చెప్పింది ఏంటంటే 9 కోట్లు అన్న దానికి నువ్వు 11 కోట్లు ఎందుకు చేసినావంటే వాడు తప్పించుకోవడానికి ఎలాంటి డ్రామా ఆడిండంటే వాడు పెద్ద ఫ్రాడ్ నా కొడుకు. అర్థమవుతుంది కదా? ఏం చెప్పిందంటే ఈ 9 కోట్ల వరకు అయితే లిటిల్ కృష్ణకి ఇచ్చేసి మిగతా 2 కోట్లు ఇంకా విజయనగర్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి నేను ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాను అంటాడు. యారా చెత్తనా కొడక, నువ్వు ఎట్లా పోతే నీ డిసిషన్ తీసుకోవడానికి నీ ఇంట్లో సోమారా, నీ డబ్బులారా, నువ్వు కష్టపడి సంపాదించినావా? అది ప్రజల జీవితాలు, ప్రజలు నమ్మి చిన్నపిల్లల్ని పాపం పసివాడు ఎక్కడ చనిపోతారో అని జాలి పడిచ్చిన ప్రజల దగ్గర నుంచి తీసుకొచ్చిన సుమరాది నీ ఇష్టం వచ్చిన ఇచ్చేస్తానంటే ఎవడరా నువ్వు ఇవ్వటానికి? ఒక లెక్కపత్రం ఉండొద్దారా? అంటే ఇలా ఎంత డబ్బులు కాజేసినా ఎంతమందిని వచ్చినారు దొంగ నా కొడక, నాకు అర్థం కావట్లా. అంటే ఇలా మాటలు వాడొచ్చలేదు, నాకు అర్థం కావట్లేదు. కానీ మరి విపరీతం పాపం వస్తుందండి. మరి ఇట్లా ఎంతవరకు చేయొచ్చు? అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఈ బ్రదర్ని ఏం చేసిండు, మనీ క్రేజీ మనీ అండి, ఇప్పుడు గుర్తుందని పేరు, తన పేరు క్రేజీ మనీ. లిటిల్ కృష్ణ గురించి ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసింది, ఫస్ట్ ఫండ్ ఇచ్చింది కూడా క్రేజీ మనీ అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనండి. ఇతను ఒక అంటే రైడ్ చేస్తూ ఉంటాడు అనమాట, ర్యాపిడో డ్రైవర్ అయినా, ఓకేనా? ఫస్ట్ ఫండ్ చేసింది మన క్రేజీ మనీ చూడండి. అయితే ఇప్పుడు ఏం చేసిండంటే ఇప్పుడు ఈ 9 కోట్ల నుంచి 11 కోట్లకు వెళ్ళినప్పుడు ఏం చేసిండంటే మన ఈ క్రేజీ మనీ అనేవాడు ఈ నవీన్ రామ్ సింగ్ అనేవాడికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదట, మెసేజ్ చేసుకుని రిప్లై ఇవ్వట్లేదట. అసలు నువ్వు ఎవడరా మధ్యలో ఎందుకు ఎంటర్ అయినవారు నువ్వు అంటే ఇలాంటి వాళ్ళని పేరెంట్స్ని అదునుగా చూసుకొని ఎంటర్ అవుతారు. ఫస్ట్ వీడు పెద్ద దొంగన కూడా ఏంటంటే ఫస్ట్ ఇలాంటి వాళ్ళు ఎంటర్ చేసుకుని వాళ్ళని బుజ్జగించుకుని నేను డబ్బులు ఇస్తా సహాయం చేస్తానని ఫస్ట్ అంటే సింపతి గెయిన్ చేసుకుంటాడు. అంతవరకు ఉంది. అది మొత్తం కంప్లీట్ స్క్రిప్టెడ్. అందులో వాడిని నిజంగా ఓనుగా చేసేది ఏముండదు, వాడి పెట్టేది ఏ బొక్క ఉండదు. ఎందుకంటే వాడి ఇంట్లో నుంచి ఎందుకు ఎత్తాడండి? ఎవడైనా ₹2 వేయడమే కష్టము. మహా అంటే సాయంత్రం ₹5 చేస్తాం, 10,000 చేస్తాం, బాగా డబ్బులు ఒక 20,000 చేస్తాడేమో, ఇంకా బాగా లక్షలు చేస్తాడేమో కొద్దిగా అలాంటి వాళ్ళు. కానీ వీడు డైరెక్ట్గా ఏంటి మళ్ళీ ఒక్కసారి కాదండి, ఇదే రామ్ సింగ్ అని ఇది ఫ్రాడ్ గాని అడుగుతున్నా, యారా నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని ప్లేస్లు ఉన్నాయిరా? అదే పునర్విక గురించి ఇదే కార్ అమ్ముతాను, ఇదే ప్లేస్ అమ్మిచ్చేస్తానని చెప్పినావు, అక్కడ ఒక వీడియో చేసినావు. అదే నేను చెప్పడం కాదురా, ఎవిడెన్స్ సహా ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి అన్ని వీడియోలన్నీ. ఒకటే కారు ఎన్నిసార్లు అమ్ముతావు, ఒకటే ల్యాండ్ ఎన్నిసార్లు అమ్మిస్తావురా అంటే ఆ పాత వీడియో అయిపోయింది, దాని గురించి వదిలేసినాం.
ఇప్పుడు ఇంకో కొత్త కారు తీసుకొని జస్ట్ ప్రమోషన్ కోసమే మళ్ళీ పెట్టిన కారు ఇంకోసారి పెట్టడండి. ఒకసారి బ్లాక్ కారు పెడతారు, ఇంకోసారి రెడ్ కారు. వాడిది ఏముంది చెప్పు? మంది సొమ్ము దూసుకున్నటువంటి ఏముంటుందండి? వీడు వస్తాడు, వీడు ఇంట్లో కూర్చొని దర్జాగా వాళ్ళ వీళ్ళకి ఫోన్ చేసుకుని ఎవరు డబ్బులు ఎత్తాడా అని వాడి వీడిని పంపిస్తూ ఉంటే, నన్ను నమ్మి ఒక అతను నీకు ₹1,00,000 బాబుకి ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఆ అమౌంట్ పేరెంట్స్ కి ఇచ్చి రిటర్న్ తీసుకున్నావంట. ఎంతన్నా? 1 lakh. ఓ సూపర్ అసలు. ఇప్పుడు గుర్తొచ్చింది. అవును, డాన్సర్ అతను కూడా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, ఆయన డబ్బులు ఇచ్చారు అన్నారు. అదే అవును, లేదా అవి తీసుకెళ్లిపోయారు. మనీకి బాగానే ఉంది అంటే ఒక 1 week రెస్ట్ అన్నారు. ఓన్లీ వీడియో కనిపించేలాగేమో పేరెంట్ కి ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నావంట. వీడు ఆ డబ్బులను కలెక్ట్ చేసుకొని అంటే వీడు పెద్దరికంలాగా తీసుకొని వీడు వచ్చిన డబ్బులు ఏం చేస్తాడంటే సగం నూకి సగం పట్టపోయి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. మళ్ళీ సగం ఇచ్చిన దాంట్లో మళ్ళీ ఏం చేస్తాడు, ఇది కొంచెం ప్రమోషన్ కోసం వాళ్ళకి కావాలట అంటే అందు నుంచి వీళ్ళ దగ్గర తీసుకుంటాడు. ఇక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్పాడు, అక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు, మధ్యలో తదంగం చేసే ఫ్రాడ్ నా కొడుకు వీడు. అయితే ఇప్పుడు మన క్రేజిమ్ అనే ఆ బ్రదర్ ఏం చేసిందంటే ఇతనిలో నిజాయితీ ఉంది, ఎందుకు నిజాయితీ ఒప్పుకున్నాడు. నిజంగా ఈ వీడియో మొత్తం స్క్రిప్టెడేనండి, కొంతవరకు స్క్రిప్ట్ ఉంది, కొంతమంది కాదని చెప్పిండు. అది స్క్రిప్టెడ్ కానీ ఏంటి, నేను బండి అమ్మేస్తాను, నాకు ర్యాపిడో వచ్చింది, నాకు రైడ్ ఇస్తాను చెప్పిన చూడు, అది మొత్తం కంప్లీట్ స్క్రిప్టెడే. కానీ బాబు సహాయం చేద్దాం డబ్బులు ఇస్తాను చెప్పి చూడు, అందులో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే బండి అమ్మేసిన డబ్బులు ఇస్తాను చెప్పడం వరకు ఓకే, కానీ ఆ డబ్బులు ఇవ్వడం ఇప్పుడు ఏంటి, మన క్రౌడ్ ఫండ్స్ చేస్తాం చూడు, ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇస్తారు. వాడి బండి ఇలాగే తెచ్చేది, వాడి కర్ర అలాగే ఉంటుంది. ఎందుకంటే అది జస్ట్ వీడియో కోసం చేయటము, అందులో పెట్టడం. చెప్పండి, ఇలాంటి ఫ్రాడ్ నా కొడుకులు మనం ఏం చేద్దాం ఆలోచన. అందుకనే ఇప్పుడు మీరు హెల్ప్ చేసే ప్రతి ఒక్క అసలు ఇలాంటి ఎదవాళ్ళకి ₹1 కూడా ఇవ్వద్దు అంటే ఏంటి, ఇలాంటి దొంగ నా కొడుకులకు ఇవ్వద్దు అంటున్నా కానీ చిన్నపిల్లలకు సాయం చేద్దాం అంటలేదండి. చిన్నపిల్లలకు ఎవరికైనా సాయం చేయండి, కానీ జెన్యున్గా మనం ఎవరికి రూపాయి ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు చేరుద్ది, ఆ బాబుకి చేరుద్ది. నిజంగా మనం ఇచ్చిన డబ్బులు వాళ్ళకి చేరుతున్నాయి లేదా ఆలోచించిన ఒకసారి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి కొట్టని డబ్బులు, లేకుంటే మీరే మీకు సహాయం చేసే గుణం ఉంటే వెళ్ళి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వాళ్ళ చేతిలో పెట్టండి, అప్పుడు డైరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రులు అందుతాయి. లేదండి మీకు వెళ్ళటం మీకు దూరము, నీకు మంచి మనసు ఉంది ఇవ్వాలనుకుంటున్నా అనుకోండి, వాళ్ళ ఫోన్పే నెంబర్ ఉంటుంది కదా, ఇంత క్రౌడ్ ఫండ్స్ వెళ్తేనే వాళ్ళకి ఫోన్పే ఉండకుండా కదా, తీసుకొని వాళ్ళ ఫోన్పే కొట్టండి, అప్పుడు డైరెక్ట్గా మనీ ఎక్కడికి వెళ్ళమండి వాళ్ళ దగ్గరికి ఉంటాయి. నేను ఇప్పుడు వీళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇంత కష్టపడి ఇంత చేస్తా ఉన్నందుకు ₹1 తీసుకొని తప్పులేదండి, కానీ ₹1,00,00,000 కాడ 10 కోట్లు వసూలు చేసేసి వీళ్ళు దాచుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన కోటి ఇచ్చి మీద 9 కోట్లు దాచుకుంటారంటే వీళ్ళు అసలు ఎంత పెద్ద స్కామ్ చేస్తారండి. ఆలోచించండి. ఇలా మన ఒక్కటి కాదు, వీడి బతుకంతా ఇదే, వీడికి పని పాట ఏమి ఉండదండి. ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నారా అని చూసుకుంటూ ఉంటాడు, అలాంటి వాళ్ళని పట్టుకుంటాడు. నేను అది అమ్మిచ్చినా ఇది అమ్మిచ్చినా, ఇప్పుడు ఇలా అప్పు చేసుకుని వచ్చినా, ఇప్పుడు నీకు ఇచ్చేస్తానా, నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళండి. ఎవడరా నువ్వు అసలుకి, ఎట్లా కుటుంబ సభ్యులు ఎత్తరు ఏంది, నువ్వు సహాయం చేయటం అంటే గొప్ప మనిషి కాదంటా లేదు, నీ సొంత డబ్బుతోనే చేసిచ్చినప్పుడు ఆ మాటలు చెప్పు, అది అర్థమవుతుందండి. ఇదే వీడు చేసిన భారీ స్కాము, 1-2 దగ్గర కోట్లు స్కామ్ చేసిండంట వీడు. ఇది ఒక్కదాంతో కాదు, ఇప్పుడు వీడు పెట్టిన ఏమేమి సహాయాలు చేసిండో అది ప్రతి ఒక్కటి బయటికి వెళ్ళేది. వీడు ఎంత ఫ్రాడో ఆల్రెడీ ఇప్పుడు మన క్రేజీ మనీ ఈ బ్రదర్ ఉన్నాడు కదా, ఈ బ్రదర్ మొత్తం వీడియోలు బయటకు పెడతాడు. చూడండి, ఒక్కొక్క వీడియో అన్ని బయటకు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ లిటిల్ కృష్ణ బేబీ అనే విషయంలో నేనే ఎంటర్ అయ్యాను, నేనే ఫస్ట్ వీడియో పెట్టాను. అది నా ద్వారా వెళ్ళొద్దు అనుకుంటే, నేను కొద్దిగా హెల్త్ బాగాలేక నేను కొద్దిగా హోమ్ సిక్లో ఉంటే నేను కంప్లీట్గా సైడ్కి నొక్కేసి కంప్లీట్గా వాడు ఎంటర్ అయిపోయి వాడు మొత్తం చేశాడని దొంగన కూడా కానీ బండ బూతులు తిట్టుకుంటే ఈ క్రేజిమ్ అనే ఇప్పుడు అతని గురించి వీడియో చేశాడు. మీరు చూడండి, అది అన్ని రోజులు ఒకలా ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు దొంగ అయినా ఇంకేదో అనంగా ఏ రోజున బయటపడదంటాం కదా, అది ఇదే జరిగిందండి. మనం పాపాలు చేస్తే పాపపు సొమ్ము ఈ రోజు కూడా దాంతో మనం సుఖంగా ఉండలేమండి. ఇప్పుడు ఏంటంటే కష్టపడిన సొమ్ము 4 లక్షల మంది మధ్యన వేసిన 10 లక్షల మంది పడేసుకున్నా కానీ మనం ఎటెళ్ళు వచ్చినా కానీ అక్కడ దొరుకుద్ది. అక్కడ లేకపోయినా వేరే కూడా ధర్మాతులు వచ్చి నీ డబ్బులు ఇక్కడ పడేసుకున్నావు నా దగ్గర ఉన్న పరుగు చిత్తడు. నువ్వు కష్టపడిన సొమ్ము నువ్వు అదనంగా వచ్చిన పాపపు సొమ్ము నువ్వు 10 లక్షలు కాదు 100 కోట్లు పడేసుకున్నా కానీ, ఎందుకంటే అది పోయినా కానీ నువ్వు పట్టించుకో సరిగా, అవి నా డబ్బులు కదా అనుకుంటావు. అదే నువ్వు కష్టపడే సొమ్ముకి కష్టపడిన దానికి అర్థం. అది ఇంత ఫ్రాడింగ్ చేస్తూ ఉంటే మనం ఏం చేస్తామండి, ఇలాంటి వాళ్ళు ఎలా నమ్మాలి? చూడండి ఎంత అక్కడికి వెళ్ళి ప్రజల దగ్గరికి చెప్పేది ఇది, తరతలు వచ్చి చెప్పేది ఇది, వీళ్ళది లేకుండా వాళ్ళు, వాళ్ళది లేకుండా వీళ్ళు. ఫస్ట్ రామ్ సింగ్ అనేవాడు ఏం చేశాడు, ఇన్ఫ్లుయెన్సర్ అడిగితే వీడు ఎక్కడ నా మీద కొద్దిగా రివర్స్ అయిందని వాళ్ళు తిట్టిన వాళ్ళకి మళ్ళీ మెసేజ్ చేసి మనం రప్పించుకొని వాళ్ళకి మళ్ళీ ఎంతో కొంత ఇంత తిత్తనని చెప్పిండేమో,
మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వానికి పాజిటివ్గా మాట్లాడారు. ఇది విచిత్రం చూడు. ఫస్ట్ తిట్టిన వాళ్ళు వాళ్ళే, మళ్ళీ పాజిటివ్ మాట. ఎందుకంటే వాళ్ళిద్దరు మార్చేసిండు వాళ్ళని. వాళ్ళు సైలెంట్ అయిపోయారు, తప్పు ఇట్లా అపార్థం చేసుకున్నామని. వాళ్ళు కలిసిన యాక్టింగ్ ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు 2 days బ్యాక్ క్రేజీ అనేవాడు కొద్దిగా కోలుకోవటం వల్ల వాడు ఎన్ని విషయాలు తెలియదు. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అవుతలేడు. ఇప్పుడు అసలుకి ఈ ప్రాబ్లం స్టార్ట్ చేసిందే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి ఆ బాబుకు సహాయం చేయడం ఫస్ట్ మొట్టమొదటి అడిగేసిందే ఈ క్రేజీ మనీ బాయ్ అనేటువంటి ఈ బ్రదరు. ఇతన్ని కంప్లీట్గా సైడ్ దూసేసి నువ్వు వద్దురా బాబు అని ఆయన తీసిన వెట్టన చావాలని వదిలేసి మళ్ళీ వీడు వీడు పడితే ఏంటి, హాస్పిటల్లో పోయి రోగాన్ని పడ్డా మంచాలని చెప్తాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడిద్దరు యాక్టింగ్ చేయటం. మళ్ళీ ఒక రోజు రామసింగ్ అని ఏం చేసిండు, ఇప్పుడు కేజీ మనకి బాగాలేదు కదా, అతను రైట్ ఇవ్వాలి నేను చేస్తానని చెప్పి, రైట్ అంటే ఏం చేసిండు, వీడు జనాలకి ఇచ్చిన తిరగలేదు, ఎవరో డబ్బులు ఇస్తున్నారని వాడు బండి వేసుకొని డబ్బులు ఇస్తుందని పోయింది వీడు పోరం పోకోడు. ఇది ఇంకేం చేద్దాం, అసలు ఎట్లా చేద్దామండి, ఇలాంటి వాళ్ళు ఎట్లా చేస్తే బుద్ధి వస్తుంది? ఇంత దారుణంగా ఉన్నారు పిల్లలు. పసిపిల్లల పేరు చెప్పుకొని ఇలా డబ్బులు వసూలు చేసి వాళ్ళ డబ్బులు మింగటానికి, అరే మీరు నిజంగా మనుషులుగా పుట్టారా, నిజంగా మీకు సిగ్గు శరవణత ఉందారా, మీరు నిజంగా కడుపుకి అన్నం తింటారా, ఎట్లా పసిపిల్లల డబ్బులు తినబుద్ధి అవుతుందరా? మీరు చేసిన సహాయం వాళ్ళకి అందకుండా వీటి చెప్పకుండా ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మాకు ఎక్కడి నుంచో మాకు మంచిగా సహాయం అందుతుంది, మళ్ళీ చెప్తే బాగోదు, చెప్పకపోతే వాళ్ళు సహాయం చేసింది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలా వద్దా అని వీడు సందిగ్ధంలో వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి 9 కోట్లు రావడం ఎవడిస్తారు వాళ్ళకి? చూడండి, అంత ఉన్నాక అంత డబ్బులు కూడా వసూలు చేసి ఇస్తారు. ఇప్పుడు ఒక పక్క వసూలు చేసి ఇచ్చుకుంటేనే మన నుంచి డబ్బులు అవుతారు వీళ్ళు. ఇది ఒక పక్క తీసుకునే డబ్బులు వీళ్ళు చెప్పలేరు. ఎందుకంటే మాకు ఎంత ఉందో వచ్చింది, ఇప్పుడు సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టమని ఎవడన్నా మన సంబంధం కూడా అవతల చర్చిస్తారు, మన ఎందుకు ఎవరు మాట్లాడతారు? కానీ ఆఖరికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీడియో ముందుకు వచ్చేసి వీడియో చెప్పటము. మళ్ళీ క్రేజీ మనీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసిండు, పల్సర్ బైక్ రమణ కూడా వాళ్ళు ఫోన్ చేసిండు. ఇలా చెప్పేసరికి వాళ్ళు ఉన్నదని చెప్పారండి. ఇలా రామ్ సింగ్ అనేవాడు ఫస్ట్ వచ్చి ఒక 15 లక్షలు పట్టపోయాడు, ఆ తర్వాత ప్రమోషన్ కోసం ఒక 20 లక్షలు పట్టపోయాడు, మొన్న వచ్చి ఒక 50 లక్షలు అని, ఇట్లా దగ్గర ఒక 1 crore వరకు లెక్క చెప్పారు వాళ్ళు. వాళ్ళకి తీసుకున్నాడండి. వాళ్ళు అడిగితే ఏం చెప్పారట, ఇప్పుడు నువ్వు క్రేజీ మనీకి చెప్పదు, నేను అక్కడ చూసుకుంటా, లేకుంటే వినక చెప్పు నేను చెప్పకుండా నేను అంటే ఈ ప్రమోషన్ వీడియో అంటే దానికి దీనికోసం వచ్చి వీళ్ళ దగ్గర మేనేజ్ చేసి డబ్బులు తీసుకుంటాను వీడు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క మాట చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. కొద్ది చదువుకున్న వాళ్ళకి కొంత జ్ఞానంలోకి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఒక 10 రూపాయలు అవతలు ఇస్తే అందులో ఒక 5 రూపాయలు వీడు తీసుకొని 5 రూపాయలు పట్టపోయి పేరెంట్స్కి ఇచ్చి ఆ 5 రూపాయలు ఏం చేస్తాడు, మళ్ళీ అందులో ఒక మళ్ళీ 2 రూపాయలు 3 రూపాయలు వీడు తీసుకొని వచ్చేస్తాడు. అంటే కంప్లీట్గా 10 రూపాయలలో వాళ్ళకి ముట్టేది 2 రూపాయలు, 8 రూపాయలు ఈ ఫ్రాడ్ నా కొడుకులు ఉంచుకుంటారు. చూసారా? అది ఒక పక్క వీళ్ళు చేసే భారీ స్కామ్ ఏంటంటే సహాయం చేసినట్టే అనిపిస్తుంది, ఒక పక్క ప్రజల దృష్టిలో దేవుళ్ళు అయిపోతారు. నేను కార్లు అమ్మేస్తానా, బంగ్లాలు అమ్మేస్తానా, నాకున్న ఒకే ఒక్క ఇల్లు ఉంది అది కూడా అమ్మేస్తానా. బబ్బబ్బా ఏం యాక్టింగ్ రా కమల్ హాసన్, ఏం యాక్టింగ్ చేసినవరా? ఆఖరికి ఎప్పటికైనా బయటపడాల్సిన అలా పడ్డది. అర్థమైందండి? ఇదండి ఇలాంటి ఎదవలు. నేను ఇప్పుడు వీడియో చూస్తే ప్రతి ఒక్కరు నేను గట్టిగా చెప్పేది ఒకటేనండి, మీరు సహాయం చేయండి. అసలు అంటే సహాయం చేయొద్దు. ఫస్ట్ మీరు సహాయం చేసే మీకు గొప్ప మనసు ఉంటే, నిజంగా మీరు సహాయం చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే లిక్విడ్ మనీ ఏ రోజు ఇవ్వద్దండి. కొంతమంది అందరికి ఫోన్పేలు ఉండవు, ఎందుకంటే అందరూ అర్థం చేసుకుని ఈ రోజు అందరికి ఎవరికి ఉంటాయిలే, కానీ 99% ఉంటాయి, ఒక 10% మందికి ఉండకపోవచ్చు. చదువుకున్న వాళ్ళు కూడా గాలి గుణం ఉంటుంది, వాళ్ళకి మంచి మనసు ఉంటుంది, వాళ్ళకి డబ్బులు అనుకుంటూ వాళ్ళు 100 ఇస్తారు, 200 ఇస్తారు. చిన్న చిన్న కుట్లు అయితే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తూ ఉంటారు. ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? ఇస్తారు అలాంటి వాళ్ళు చిల్లర అంతా ఇట్లా రూపాయలు పరపడటం ఓకే, కానీ వేలల్లో లక్షల్లో అంటే ఇతరులు లేదో మనకు తెలియదు. అలాంటి ఇచ్చడు వాళ్ళంటే డైరెక్ట్గా ఏంటంటే ఆ పేరెంట్స్ వాళ్ళ అకౌంట్ డైరెక్ట్గా మీరు ట్రాన్స్ఫర్ చేయండి ఫస్ట్. లేకుండా ఇవ్వడం లేదంటే మొత్తం మూసుకొని కాముగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి ఇచ్చి వాళ్ళకి అందకుండా మనం బదనం అయ్యకుండా కాముకుంటే అయిపోద్ది కదా. అందరినీ ఇవ్వద్దని చెప్పట్లేదు, సహాయం చేసే గుణం ఉంటే డైరెక్ట్గా అవతల వాళ్ళకి డైరెక్ట్గా అందేలాగా ప్రయత్నం చేయండి. ఇలాంటి మధ్యలో ఫ్రాడ్ గాళ్ళకి ఇస్తే వీళ్ళు ఏంటంటే 10 రూపాయలకు 9 రూపాయలు కలిసి పావుల వాళ్ళ దగ్గర చేరుతుంది. ఏంటంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి? ఇప్పుడు ఒక పిల్లగా 36 కోట్లు అంటే 36 కోట్లు వసూలు చేశారు. ఒకరికి వెళ్ళి 20 కోట్లు అంటే 20 కోట్లు, ఒకరికి 32 కోట్లు, ఒకరికి 16 కోట్లు, ఒకరికి 9 కోట్లు, మిమ్మల్ని నిన్న 2 కోట్లు అంట, ఇంకోటి అయ్యాట. ఏందని డబ్బులు? అవి కాగితాలా లేకుంటే డబ్బులా? ఎట్లా వసూలు చేస్తారు? అసలు జనాలు కూడా ఎలా డబ్బులు ఇస్తున్నారో అమ్మో. మీ అందరికీ నిజంగా శిరాస వంచి దండం పెడతానండి. ఇంత సాయం చేయాలంటే మాటలు కాదండి. ఈ రోజులో ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఈ సిచ్యువేషన్లో మీరు అంత కోట్లు కూడా ఇస్తున్నారంటే నిజంగా మీరు పేరు మీ అందరికీ పాదాభివందనాలు. అంత మంచి మనసు ఉండటం మీకు నిజంగా ఈ దేశంలో ఉన్నారంటే, ఈ దేశంలో పుట్టిన నాకు నిజంగా గర్వకారంగా ఉంది. ఇది సిచ్యువేషన్ అండి. ఈ గురించి కంప్లీట్గా వీడియో పెట్టాను కదా ఇది. సో ఏంటంటే ఇప్పుడు
వీడు ఎంత పెద్ద ఫ్రాడ్ గాడు. ఇప్పుడు ఈ లెక్కల గురించి ఇప్పుడు క్రేజమని ఆల్రెడీ ప్రతి లైవ్లు చేసిండు, వీడియోలు పెడతాడు రామసింగ్ గురించి. అరే దొంగ నా కొడక, నేను మధ్యలో వస్తే నా పేరు చెప్పుకుంటా నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం ఏంట్రా, ఇంత ఫ్రాడ్గా లెక్కున్నావేరా, ఇంతగానో డబ్బులు తింటావురా అని వీడియోలు చేసి వాడి గురించి ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్లు పెడతాడు. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ వీడియోలు పెట్టేస్తాడు. ఏంటంటే ఇదిగో ఫస్ట్ అసలు వీడికి నాకు సంబంధమే లేదు అంటే తెలుసు కానీ సంబంధమే లేదు. అలాంటిది నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వాడే నాకు ఫోన్ చేసిండు, నేను నెంబర్గా వాళ్ళు మెసేజ్ పెట్టిండని ఈ స్క్రీన్ షాట్ మొత్తం పెట్టిండు. వాడే ఫస్ట్ నా దగ్గరికి వచ్చిండు, మాట్లాడిండు, కలిసిన వీడియోలు అన్నీ చెప్పుకుంటే అన్నీ బయట పెడతాడు. రేపో మాపో వాడు జైలుకి వెళ్ళటం కానీ అది మామూలు భారీ స్కామ్ కాదు. వాడు తొందర అసలు రాడి. ఇలాంటివి చేయాలంటే ఒక్కొక్కడికి నిజంగా కింద నుంచి పైదాకా వణుకు పుట్టాల. అది అంత ఈజీగా తేలే సమస్య కాదండి, ఎందుకంటే అది చాలా పెద్ద తప్పు. ఒక పక్క ఏంటంటే జనాల దృష్టిలో ఏంటంటే అందరం అనుకుంటామండి, అబ్బా ఇంత మంచి మనసు ఉంది, మరి వీటి దొంగన కొడుకులు సపోర్ట్ చేసేటోళ్ళు పనికిరాని పోరంలోకి ఎదురు వచ్చిన మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ వీడియోలు పెట్టడం, రామసింగ్ అని తప్పుబట్టి ఎదురు గురించి మాట్లాడుతున్నా. రామసింగ్ అని దేవుడు ఎవడరా దేవుడు, దేనికి దేవుడురా, ఏం చేసిండ్రా చెప్పు. మంది సొమ్ము వసూలు చేసి పట్టుకొచ్చి 10 రూపాయలలో రూపాయి 9 రూపాయలు దేవుడారా? బుర్ర తక్కువ ఎదవల్లారా, ఏ మనసులరా మీరు అసలు. మనం మాట్లాడుతున్నామంటే కొంచెం బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి. నేను కూడా వీడియో ఎప్పుడో చేసేటోన్నాను నిజంగా. వీడియో ఎప్పుడు దీని గురించి 2 రోజులు ట్రోల్ జరుగుతూనే ఉంది, ట్రోల్ అవుతూనే ఉంది, ట్రెండింగ్ అవుతూనే ఉంది ఈ విషయం గురించి. వీడియో చేద్దాం అనుకున్నా, కాకపోతే అంటే నిజాలు తెలుసుకోకుండా ఏది వీడియో చేయటం కాదు, ఏది మాట్లాడకూడదు, ఒక పద్ధతి కాదు. అందుకని ఏంటంటే కంప్లీట్గా వీడియో చేయడానికి ముందు ఏంటంటే ఈ రామ్ సింగ్ అనే వీడియోలు కానీ మన కేజీఎం వీడియోలు మొత్తం కంప్లీట్గా చూశాను. అసలు ఏమేమి జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది, అసలుకి ఎవరిది తప్పు ఉంది, ఎవరిది రాంగ్ ఉంది, ఇందులో ఎవరు మంచోడు ఎవరు ముంచేవాడు అని కంప్లీట్గా ఈ 2 రోజులు మొత్తం గ్యాదరింగ్ చేసుకొని ఆ తర్వాత ఈరోజు నేను వీడియో చేస్తున్నానండి. అది అంత పర్ఫెక్ట్గా ఉండాలా చేయడం అంటే, అంతేగాని కూర్చొని చెప్పడం కాదు కదా. ఎందుకంటే ప్రతిదానికి ఎవిడెన్స్ ఇట్లా మనం చూపించినప్పుడు అవతల నిజమే కాదని అవతల నమ్మేలాగా ఉండాలా. నమ్మనప్పుడు మనం ఉత్తి చెప్పి ఉండదు కదా. అందుకని ఈరోజు మీకు ఏంటంటే ప్రతి ఎవిడెన్స్ మీకు వీడితో సహా, క్లిప్తో సహా, ఫోటోలు సహా మీకు క్లియర్గా చూపించాను. దీన్ని బట్టి నిర్ణయం మీ చేతిలో ఉందండి. ఎందుకంటే మీరు సహాయం చేస్తారా, ఏం చేస్తారా, మీరు ఇక మీద మరి ఎలా నిర్ణయం తీసుకుంటారో మీ చేతుల్లో ఉంది. కాకపోతే మాత్రము ఇలాంటి ఇంత పెద్ద భారీ స్కామ్ జరుగుతుందంటే ఇది మామూలు నాటి జోక్ అంటే. మనం ఫ్రాడ్ చేస్తున్నామంటే ఎలా ఉండాలి, ప్యాంటు తెలుపుకుంటే డ్రైయర్ లాగేయాలి అంటారు కదా, అలాగే వీళ్ళు చేసి కూడా యాస్టేజ్గా అలాగే ఉందండి. ఒక పక్క మంచి మనసు ఉన్న గొప్ప వ్యక్తుల్లాగే బిల్డప్ ఇవ్వటం, ఒక పక్క భారీ స్కామ్తో మళ్ళీ ఇటు లాక్కుంటూ రావటం. డబ్బులు ఇచ్చినట్టే ఉండాలా, మళ్ళీ అదే డబ్బులు పట్టుకొని ఇటు తీసుకొస్తూనే ఉండాలా. అటు కంప్లీట్గా డబ్బులు పోవు, ఈ డబ్బులు సమకూర్చవు. ఒక పక్క వీళ్ళు డబ్బులు వసూలు చేస్తూనే ఉంటారు. మళ్ళీ వీళ్ళ కింద తిరిగేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పాపం రేయం బాగులు. ఇందులో వచ్చే ప్రతి ఒక్కరు కూడా జెన్యున్ చేసేటప్పుడు ఉండడం. నిజంగా బల్లకు చెప్తున్నా, డబ్బులు వసూలు చేసిన ప్రతి ఒక్కరు ఎవరు జెన్యున్గా ఉండడు. ₹1,00,000 వసూలు చేసిన ఖచ్చితంగా 10,000 రూపాయలు ఖచ్చితంగా బరాబరిగా నొక్కే ఉంటారు. ఇందులో నో డౌట్. అది ఎవడు కూడా, ఎందుకంటే మన లెక్కపత్రం ఏముంటుందండి, అవతోడు ఇప్పుడు నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చినావు, ఎవరికి తెలుసు ఆ విషయం చెప్పండి. నేను ఇప్పుడు క్రౌడ్ ఫండ్ వసూలు చేద్దానికి వచ్చిన, మీరు నాకు ఒక ₹1,00,000 ఇచ్చారు, నేను అది ఎవరికి చెప్తా, నేను ఎందుకు చెప్తా? నువ్వు ₹1,00,000 ఇచ్చానని చెప్తా. పోయి ₹1,00,000 ఇచ్చినావు అనుకో, ఒక 5,000 10,000 ఇచ్చినని చెప్తా. మిగతా 90,000 లెక్క నొక్కే అవకాశం ఉంది కదా. గది ఇక్కడ అదే జరుగుతుంది. వసూలు చేసేటోళ్ళు అయితే ఇంకో విషయం ఏంటంటే, గొప్ప మనసు ఏంటంటే, సరే ఎంత వసూలు చేసి ఎంత నొక్కినా కానీ డబ్బులు ఇవ్వడం కూడా గొప్ప మనసుని కాదంటా లేదు. కానీ ఇది చాలా తప్పు ఇట్లా చేయటం. చిన్నపిల్లలు అడ్డు పెట్టుకొని డబ్బులు వసూలు చేసే లక్షలు వెనకేసుకుంటాడు చూడు. ఇలాంటి ఫ్రాడ్ నా కొడుకులు అసలు నమ్మొద్దు, ఇలాంటి దొంగ నా కొడుకు ఎంకరేజ్ చేయొద్దు. దీని మీద గవర్నమెంట్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఫ్రాడ్ జరగకుండా ఏదో నిర్ణయం తీసుకోండి సార్ గవర్నమెంట్. ఇప్పుడు తెలంగాణ సరే, మా ఆంధ్ర సరే, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి ఉన్నారు కదా. ఇప్పుడు ఆంధ్ర జరుగుతుంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మీరు ఇప్పుడు ఆంధ్ర ఇష్యూ కాబట్టి మీరు కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి ఏంటంటే ఇలాంటి ఫ్రాడ్ జరగకుండా ఇప్పుడు ఒక కమిటీ మెంబర్ని పెట్టడము, లేకుండా కంప్లీట్గా ఈ మనీ పర్ఫెక్ట్ వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళేలాగా ఏదో చిన్నది చేయండి సార్. మీరు అనుకుంటే జరగదు ఉండదు కదా. లేకుండా క్రౌడ్ ఫండ్ వసూలు చేయొద్దు అని చెప్పి మీరు ఇలా పిల్లల గురించి ఇప్పుడు ఎస్ఎంఏ టైప్ గురించి ఒక అవగాహన సదస్సు అనేది పెట్టేసి ఇలాంటి ప్రాబ్లం రాకుండా అంటే అసలు తల్లిదండ్రులు ఏం చేయాలి, ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి కొద్దిగా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి. లేకుంటే ఇలాంటివి జరగకుండా ఇప్పుడు డబ్బులు ఎక్కడ దోచుకుంటున్నారు వీళ్ళు అడిగి. ₹100 అడిగితే ₹90 నుంచి ₹10 ఇస్తున్నారు కదా. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఇప్పుడు జెన్యున్గా అయితే డబ్బులు వెళ్ళట్లేదు సార్. మరి మీరు ఏదో మంచి నిర్ణయం తీసుకొని ఏదో ప్రయత్నం చేయండి. ఇలాగే ఉంటే మాత్రము ప్రపంచంలో దోచుకోబడి ఇలాంటి దొంగన కొడుకులు దోచుకుంటూనే ఉంటారు. ఒక పక్క వాళ్ళకి సాయం చేసినట్టే ఉంటుంది, ఒక పక్క వీళ్ళు దోచుకున్నట్టే ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు
మన లిటిల్ కృష్ణకు కావాల్సిన 9 కోట్లు అని చెప్పారండి. 9 కోట్లకు కావాల్సి ఉంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా అంత అడక తినేటోళ్ళు కాదు, రోడ్ల మీద బతికేటోళ్ళు కాదండి. 2 అంతస్తుల బిల్డింగు, ఆ మార్బుల్స్, సోఫా సెట్లు, గోల్డ్ గిల్డ్ చూస్తా అంటే అర్థమవుతుంది వాళ్ళు మ్యాక్సిమం అందులో 50% ఎర్న్ చేసుకునేంత కెపాసిటీ ఉన్నోళ్ళు. కానీ ఇలాంటి ఆలోచనక వాళ్ళకేంది, ఇప్పుడు పుణ్యానికి వస్తుంటే ఎవడు వదులుకుంటాడండి. ఎప్పుడైనా సరే క్రౌడ్ ఫండ్ ఎలా వసూలు చేయాలంటే నీ స్తోమత ఎంత ఉంది, నీ దగ్గర ఎంతవరకు రాబట్టుకోగలవు, నీకు ఎంత కావాలని ఆ కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాక వీళ్ళ దగ్గర ఎంత ఉంది, ఇంత ఇస్తే సరిపోతుంది అంత చాలు. వాళ్ళని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళు బిల్డింగ్లో ఏసీలో కూర్చొని వాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఇంత డబ్బులు లెక్క పెట్టుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరు రోడ్ల మీద తిరిగి ఆడుకుని తినేలాగా పిచ్చోలాగా తిరుగుకొని ఆడుకుని ఎందుకు ఇవ్వాలరా మీరు? సహాయం చేయడం తప్పంటా లేదు, కానీ సహాయం అందే వాళ్ళకి సహాయం అందాలి. సహాయం చేసిన ఉపయోగం లేని వాళ్ళకి అందకూడదురా, అది నేను చెప్పేది. అర్థమైందా? ఏంటి అసలు ఈ దారుణం. మన క్రేజీ మనీ అనేవాడు ఫస్ట్ వీడియో పెట్టింది ఏంటంటే, నేను ఆల్రెడీ నాకు రైడ్ వచ్చింది, నేను వెళ్తున్నాను, నేను బండి అమ్ముకున్నాను, ఈ డబ్బులు కూడా నేను ₹1,00,000 ఇచ్చేస్తానని చెప్పాడు. జస్ట్ ఆ బండి కాస్ట్ 1 lakh, 1.5 lakh, 1.5 lakh అంతే. అంతేనా? దీన్ని పక్కన పెడతాం. నెక్స్ట్ వీడు వీడిది అయిపోయినాక నెక్స్ట్ ఫ్రాడ్ గార్డ్ ఎంటర్ అయ్యి, నవీన్ రామసింగ్ ఎంటర్ అయ్యి, నేను బాబు కోసం కారు అమ్మేస్తానని, ఆడితో పాటు వాళ్ళ అమ్మ కూడా మహానటి, ఆమె కూడా ఎంటర్ అయ్యి ఏం చెప్పింది, ఈ ల్యాండ్ కూడా అమ్మేస్తానా మామకి ఇష్టంగానే చెప్పింది. ఇది మొత్తం కంప్లీట్ ఇది జస్ట్ వీడియో కోసమే, ఇదంతా నిజం కాదు. ఇప్పుడు చూడు, జస్ట్ వీడియో కోసమే ఇది చెప్పేసి అక్కడ వీడియో కంప్లీట్ అయిపోయిందా. తర్వాత ఏంటంటే డబ్బులు పట్టపోయి వాళ్ళకి ఇస్తారు. డబ్బులు పట్టపోయి కూడా ఎమ్మటి కారమైన డబ్బులు ఎమ్మటి ఇయ్యారండి. ఆల్రెడీ అక్కడ క్రౌడ్ ఫండ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 40 లక్షలు కదా, 40 లక్షలు పట్టపోయి వాడు ఇవ్వడు. ఒక 5 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు పట్టపోయి అక్కడ పెట్టినా కానీ ఇన్ని కట్టలు కనబడతాయి వీడియోలో. ₹10 కట్టలు, 100 రూపాయల కట్టలు. వాడు ఏంటంటే 500 కట్టలు పెట్టాడు, అక్కడ జస్ట్ 100 రూపాయల కట్టలే పెడతాడు. ఇన్ని కట్టలు కనబడతాయి, ఇచ్చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత వాడు 9 కోట్లకి 11 కోట్లు వసూలు చేసినట్టు ఇలాంటి ఎన్ని కార్లు కొనాలా, ఎన్ని బిల్డింగులు కొనాలా ఆలోచించండి. జస్ట్ 1 లక్ష రూపాయలు బండి అమ్మిన చెప్పిన కదా, అది కూడా కంప్లీట్గా అమ్మలేదు. జనాల నుంచి రావడానికి ఒకటే రోజు దగ్గర వాళ్ళు ఎన్ని వసూలు చేశారంటే 75 నుంచి 2 కోట్లు వసూలు చేశారు వాళ్ళు. ₹1,00,000 పక్కన పెడితే ఇంకెన్ని వచ్చినాయి? 2 కోట్లు డబ్బులు వచ్చినాయి. ఏంటి మాటలా? మరి ఎక్కడి నుంచి వస్తాయి అన్ని డబ్బులు? ఎలా? ఎంతసేపు కొనుక్కోవడం? పక్క సాయం చేసినట్టే ఉండాలి, మనం మంచి వాళ్ళలాగా ఉండాలి, దేవుళ్ళలాగా అవతలను గౌరవించాలి. ఆ తర్వాత మనం వాళ్ళకి తెలియకుండానే లాగేసుకోవాలా. అమ్మినట్టే ఉంటుంది, దానికి 100 రెట్లు సంపాదించుకున్నట్టే ఉంటుంది. ఏం తెలియతేటలరా, ఏం ఫ్రాడ్ కాలరా మీరు. అమ్మో నిజంగా యాడ్స్ ఆఫ్ రా. నిజంగా పిల్లల గురించి చేస్తారంటే నిజంగా నేను వీడియోలు చూస్తాను రోజు అనుకునేవాడిని, అరే ఏంటి ఎట్లా అసలుకి ఇంత పనిలో మన పని చేసుకుంటూ రోడ్ల మీద ఇప్పుడు ఎలా అడుగుతున్నారు, ఇంట్లో ఎక్కడో ఇంత మనిషి ఎలా వస్తుంది వాళ్ళకి, ఇన్ని లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తారో, ఇచ్చేటి వాళ్ళు కూడా ఎలా ఇస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో అని ఎంత ఆలోచించేవాడిని అండి. నిజంగా నేను నిజం చెప్తాను, అబ్బో అసలు ఇది నాటే జోక్ అండి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు వెళ్ళి అడగటం తేవటము అంతవరకు ఓకే. ఫైనల్గా నేను చివరికి చెప్పి ఒకే ఒక్క మాట అండి, మీరు మనీ ఇవ్వాలనుకుంటే ఇలా మీకు ఇచ్చే అవకాశం ఉంటే మీరు రూపాయి ఇస్తారో, 100 ఇస్తారో, 1000 ఇస్తారో, ₹1,00,000 ఇస్తారో, లిక్విడ్ రూపాయలు మాత్రం ఇవ్వద్దు. లిక్విడ్ రూపాయలు ఇవ్వాలంటే ఇలాగే ఇప్పుడు ₹100, ₹50 ఎక్కి ₹50 అక్కడ పోతానే మనందరూ ₹30 పట్టుకొస్తారు కదా, అలాగే వాళ్ళ చేతికి చేరవు. డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్కి చేరేలాగానే మీరు ఫోన్పే చేయటము, లేకుంటే వాళ్ళ అకౌంట్లో బ్యాంకులు వేయడం చేయండి. అప్పుడే డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తాయండి. అది అంతగా వచ్చిన అమౌంట్ చాలు. వాడు ఆల్రెడీ 9 కోట్లు ఉంటే ఇక 11, 2 కోట్లు ఎక్కువ వసూలు చేసి చూసాను. 2 కోట్లు అంటే ఏంట్రా వాటిలు, బామ్మో మాటే జోకు. 2 కోట్లు అంటే మాట్లారా ఏంటట్లా? అట్లా ఎంతమంది పిల్లల గురించి నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు, ఎన్ని రాబట్టుకుంటున్నావు? నీకు పని పాట లేదు, నీకు చదువు లేదు, ఒక జాబు లేదు, నువ్వు పట్టుమని పాతికి లేవు, నీకు ఇన్ని ఏషాలు, ఇన్ని ముదిరి తెలితేళ్ళు ఉన్నాయంటే నువ్వు ఇంకా పెద్ద పెడితే ఎంతమందిని ముంచుతావురా? నీలాంటి వాళ్ళని మొత్తం అంత ఈజీగా వదిలిపెట్టదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఒక పట్టిన వైరస్ లాంటి వాళ్ళు. అది కంప్లీట్ దాన్ని ఎరేజ్ చేయాలా, డిలీట్ చేయాలి కంప్లీట్. లేకుంటే మాత్రం అది చాలా ప్రమాదంగా మారిద్ది, చాలా డేంజర్. తర్వాత నేను పక్కన సభ బొక్కలు వేయాల్సిందే. ఇంకోసారి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఇలాంటి శిక్ష పడి, అది మామూలు శిక్ష కాదు, కనీసం ఒక 5-10 సంవత్సరాలు శిక్ష పడితేనే అవతల ఇలాంటి విషయంలో ఎంటర్ అవ్వకుండా ఉంటాడు. అది ఓకేనా? అయిపోయిందండి. ఇప్పుడు కంప్లీట్గా వీడియో చూశారు కదా. నా వీడియో నిజంగా మీకు నచ్చితే, నేను చెప్పిన నిజం అనిపిస్తే ఈ వీడియోస్ ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. ఓకేనండి? ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఏంటంటే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టిన తర్వాత ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లవ్ యూ ఆల్. మీ రాజా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.